జంజీకి సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశం కర్ణాటకలో 7,000కు పైగా విద్యార్థుల్లో పాజిటివ్ రావటం. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. ఇక కర్ణాటక ఒకటేనా, ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా ఈ రకమైన టెస్టులు కొనసాగిస్తే పాజిటివ్ కేసులు ఏ స్థాయిలో బయటపడతాయి అనేటటువంటి ఒక పానిక్ కూడా నడుస్తోంది. మీ అందరికీ తెలుసు, విశాఖపట్నం వేదికగానే ఆయన హెచ్ఐవిని నివారించడానికి, హెచ్ఐవి పైన పెద్ద ఎత్తున ఒక విప్లవం లాగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడానికి ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు హెచ్ఐవి వ్యాధి నివారణకు సంబంధించి ఎట్లాంటి ఒక అధ్యయనాలు కూడా కొనసాగించినటువంటి డాక్టర్ గారు కూటికుప్పల సూర్యారావు గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ హెచ్ఐవి దానికి బదులు మీరు ఆర్వీడి అని వాడమంటారు, ఎందుకంటే రెట్రోవైరల్ డిసీజ్. సో ఇది వాడదాం సార్ మన వరకు, ఎందుకంటే చూసే వాళ్ళు కూడా కొంత కంఫర్ట్ గా ఉంటారేమో. సార్, ఇప్పుడు కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆడపిల్లలు అయితే ప్లస్ అని, మగవాళ్ళు అయితే మైనస్ అని వాడేవారు. ఎందుకు వాడేవారు మీకు తెలుసు కదా. సో ప్రజల్లో కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. అది బయటపడాలంటే ఆర్వీడి ఈజ్ ద బెస్ట్ వర్డ్. రెట్రోవైరల్ డిసీజ్ అంటాం హెచ్ఐవిని. అయితే ఇది ఎలాంటి లక్షణాలు అని ప్రతి ఒక్కరికి ఉత్సాహమే తెలుసుకోవాలని, క్యూరియాసిటీ కూడా. ఎవరైనా సడన్గా బరువు తగ్గిపోతున్నా, 70 కేజీలు బరువు ఉన్న మనిషి 3 మాసాల్లో 50 కేజీలు అయిపోయి అనుకుందాం. ఆయనకి ఏ జబ్బులు, ఇతర జబ్బులు లేవు, డైటింగ్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు, మరి జ్వరం రాలేదు, జలుబు రాలేదు, బట్ బరువు తగ్గిపోతున్నాడు. అది ప్రధాన లక్షణం. అందుకే దీని మొదట్లో ఆఫ్రికాలో ఈ జబ్బు బయటపడినప్పుడు స్లిమ్ డిసీజ్, దీని పేరు స్లిమ్ డిసీజ్. ఇంకా ఆఫ్రికాలో కొన్ని మూఢనమ్మకాలు ఉండేవి. దెయ్యం పడింది ఇతని మీద, దెయ్యం బరువు తగ్గిపోయాడు అని ప్రచారం జరుగుతూ ఉండేది. రెండోది తగ్గని విరోచనాలు. ఏ మందులు వాడినా మోషన్స్ తగ్గవు. రోజుకు 4, 5, 6, 7 అలా జరుగుతూనే ఉంటాయి మోషన్స్. తగ్గని విరోచనాలు. జ్వరం తగ్గదు. మీరు ఎన్ని రకాల పారాసిటమాల్ మందులు వాడండి, జ్వరం తగ్గదు, నెలల తరబడి తగ్గదు. లేడీస్లో అయితే పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్గా రావడం, లేకపోతే ఆ పీరియడ్స్లోనేమో సివియర్ బ్లీడింగ్ అయిపోవడం, ఇటువంటి అంటే యుట్రస్ సంబంధమైనటువంటి సమస్యలు కూడా వాళ్ళలో బయటపడతాయి. తర్వాత తగ్గని తలనొప్పి కొందరైతే గోడకి కొట్టుకుంటారు. మైగ్రేన్ అసలు చాలా తక్కువ. మీరు చెప్పిన హెచ్ఐవికి వచ్చిన తలనొప్పి 1000 వాట్స్ అనుకోండి, మైగ్రేన్ 2 వాట్స్. అదైందా? మైగ్రేన్ బుర్ర బాదుకున్నంత తలనొప్పి మైగ్రేన్ రావడం కష్టం, గోడ కొట్టుకునేది. బట్ దీనిలో గోడ కొట్టుకుంటారు తల. మా దగ్గరికి ఎంతోమంది తల చిట్లిపోయి వచ్చినటువంటి కేసులు నేను ట్రీట్ చేశాను. నేను వాంతులు అవ్వడం, అనుకోకుండా అన్కాన్షియస్ అయి పడిపోతారు భూమి మీద. చిన్న వయసులోనే కాలు చేయి పడిపోద్ది కొందరికి. పక్షవాతం 23 ఏళ్ళకి పక్షవాతం ఏంటనుకుంటాం మేము. వాళ్ళు రారు మా దగ్గరికి. వాళ్ళు ఎక్కడో పక్షవాతం కోసం వెళ్తారు. వాళ్ళు ఆ టెస్టులు చేయరు. హెచ్ఐవి మూలంగానే పక్షవాతం వచ్చింది వాడికి. అలాగే చిన్న వయసులోనే గుడ్డైపోతారండి. అంధత్వం. ముందు కళ్ళు బయర్లు కమ్ముతాయి. కొంతమందికి మసక్ కనిపిస్తుంది కళ్ళు. ఆ టైంలో జాగ్రత్త పడితే పర్వాలేదు. జాగ్రత్త పడరనుకోండి, పడకపోతే వాళ్ళకి డెఫినెట్గా శరీరంలో ఆర్వీడి, రెట్రోవైరల్ డిసీజ్ ఉందని మేము భావిస్తాం. ఇది కాకుండా చర్మ వ్యాధులు ఘోరంగా వస్తాయి. వాళ్ళు గోక్కుంటూ ఈ అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి కదా, ఏదో లోషన్ రాస్తుంటారు. అది ఎంతలోకి వెళ్ళిపోద్ది? ముందు పాదాలు, ఆ తర్వాతనేమో లెగ్స్, తొడలు, జననేంద్రియాలు, బ్రెస్ట్. లేడీస్కి అయితే ఎక్కడ చూసినా ఒకటే. మరికొందరికండి సెప్ అంటాం, హెర్పీస్ అంటాం దాన్ని, సెప్పి. పల్లెటూరులో సెప్పి వస్తే మంత్రాలు వేయిస్తారు. చాలా అది వచ్చిందంటే తప్పకుండా హెచ్ఐవి టెస్ట్ చేయాలి వాళ్ళకి. సరే, హెర్పీస్ అంటాం దాన్ని, హెర్పీస్. కొందరికి ఏంటంటే తగ్గనటువంటి గురక, ఆయాసము, దగ్గు. మరికొందరిలో క్షయవ్యాధి, వంట లేని క్షయవ్యాధి. క్షయ వచ్చిందంటే దీనికి ఆల్రెడీ వీ హ్యావ్ టు థింక్. ఎందుకంటే టీబీ, ఆర్వీడి ఇప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నాయి భారతదేశంలో.
ఇండైరెక్ట్గా 2.5 మిలియన్ మనకి హెచ్ఐవి పాజిటివ్ అన్నాం కదా, అందులో 40% టీబీ పాజిటివ్ ఉంటారు. ఇది కాకుండా ఎక్కువ మంది అంటే పర్టికులర్గా తల్లి తండ్రి ఇద్దరు హెచ్ఐవి పాజిటివ్ చనిపోయారు అనుకోండి, ఆ బిడ్డల్ని తప్పకుండా మనం గమనించాలి, వాచ్ చేయాలి. ఎందుకని 86 ప్రాంతంలో భారతదేశంలో ఈ వ్యాధి వచ్చింది. అంటే ఎన్నాళ్ళైంది ఇప్పటికి? దగ్గర 40 years అయిపోతుంది. అంటే ఉదాహరణకి 25 ఏళ్ళ అమ్మాయి మెచ్యూర్ కాలేదు, బరువు తగ్గిపోతుంది, లేదా 18 ఏళ్ళ అమ్మాయిలా లేదు, ఆవిడలో ఆ గ్లో లేదు, డెఫినెట్గా వాళ్ళ అమ్మ నాన్న హెచ్ఐవి పాజిటివ్ అన్నటువంటి విషయాన్ని తీసుకొని వీళ్ళని పరీక్ష చేసి వీళ్ళ ట్రీట్మెంట్ ఇస్తే అందరిలాగే వారు మామూలు అయిపోతారు. ఇప్పుడు ఎంత అధునాతన వైద్యం వచ్చిందంటే అండి, 3 మాసాలు కరెక్ట్గా మందులు వాడితే వాళ్ళు మళ్ళీ హెచ్ఐవి వేరే వరకు స్ప్రెడ్ చేయకుండా ఆపివచ్చు మనం. కానీ ఇది ఉంది అని ఎవరికైనా తెలిస్తే మన మీద ఒక వివక్ష ఉంటుందేమో, అంతెందుకు కుటుంబం నుంచే మొదలవుతుందేమో. సరే, మీరు చెప్పిన ఈ లక్షణాల్లో ఏవి ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి సార్? అది ఎంత గోప్యంగా ఉంటుంది? అంత గోప్యమేనండి. అసలు మేము వైద్య రంగంలో ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకున్నప్పుడు కూడా మా చేత ఓత్ తీసుకుంటుంది. ఆ ఓతుల అర్థం ఏంటంటే, నా దగ్గరకు వచ్చినటువంటి ఏ పేషెంట్కి కూడా నేను తన విషయాల్ని తన పెర్మిషన్ లేకుండా తన కుటుంబ సభ్యులు కూడా నేను చెప్పను అని మేము ఓత్ తీసుకోవాలి. హిపోక్రటిక్ ఓత్ అంటారు దాన్ని. ఇప్పుడు అది సరిగా వాడడం లేదు. రెండోది ఎథిక్స్ ఉన్నాయండి మాకు కొంచెం వైద్య రంగంలో, ఎథిక్స్ అంటారు దాన్ని. అన్ఫార్చునేట్లీ ఎథిక్స్ అనే సబ్జెక్టు మన దేశంలో ఈ ఎంబీబీఎస్ చదువుకున్న విద్యార్థుల యొక్క టెక్స్ట్ బుక్లో సిలబస్ లేదు. ఉదాహరణకి మీరు నా దగ్గరకు వచ్చారనుకుందాం జ్వరం చూపించుకోవడానికి, మీ పెర్మిషన్ లేకుండా మీ చెయ్యి ముట్టడానికి కూడా నాకు వీలు లేదు. ఎథిక్స్ అంటే అర్థం అది. నేను అడగాల, మేడం మీ పల్స్ నేను చూడొచ్చా, ముట్టుకోవచ్చా మిమ్మల్ని అని అడిగి మీరు అంగీకారం తెలియపరిస్తేనే నేను మిమ్మల్ని ముట్టుకోవాలి. అంత మాకు గోప్యంగా మేము, అలాగే వ్యాధుల గురించి కూడా అనేక సార్లు మమ్మల్ని మోసం చేయడానికి ఆ బంధువులని పేరు చెప్పి మాత్రం వస్తారు. వచ్చి పలానా ఎక్స్ అనే పర్సన్ మీ దగ్గరికి వచ్చారు కదా, ఆవిడకి ఏంటి బాగుందని అడుగుతారు. అంటే ముందు యాజ్ ఒరిజినల్గా అయితే మేము ఏమండి వారిని తీసుకురండి చెప్తా ఉంటాం. మా సొంత మా సిస్టర్ అండి, ఎందుకు తీసుకురావాలంటారు. కరెక్టేనండి, అయినా తీసుకురావాలంటాం. వినరు సరికదా, మా మీద దాడి చేస్తారు కూడా. నా జీవితంలో అనేక సార్లు అటువంటి వ్యక్తులు వచ్చి మీరు ఎందుకు మాకు చెప్పట్లేదు, మాకు వాళ్ళ గురించి మా మీద దాడి చేసిన సంఘటనలు కూడా మాకు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్పాను మీకంటే, గోప్య విషయంలో మేము చాలా కేర్ తీసుకుంటాం, ఎవరికీ బయట చెప్పము. ప్రభుత్వం ఈ రోజున ఏఆర్టీ కేంద్రాలు స్టార్ట్ చేసింది, వీసీటీసీ కేంద్రాలు స్టార్ట్ చేసింది. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఒక వీసీటీసీ కేంద్రం ఉంది, అక్కడికి వెళ్ళి పరీక్షించుకోవచ్చు. లేదు ఆఫ్టర్ ఆల్ హెచ్ఐవి టెస్ట్ అంటే ఎంత ఖర్చు అవుద్ది? 500 రూపాయలు ఖర్చు అవుద్ది. ఆ మాత్రం దానికి ఏముంది, మేము ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటూ ఉన్నా, మీరు ప్రైవేట్ డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకోవచ్చు. సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడానికి ఏమైనా కిట్స్ లాంటివి ఉన్నాయి సార్? ఉన్నాయి చాలా కిట్స్ ఉన్నాయి. మన దేశంలో బాగా ప్రచారంలో రాలేదు, బట్ యూరోప్లో అయితే ఎవరికి వాళ్ళు కిట్స్లో టెస్ట్ చేసుకుంటారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలాగైతే ఇప్పుడు చేసుకుంటున్నారో అలా చేసుకుంటారు. కానీ మాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్లో కొన్ని సూచనలు చేసింది. హెచ్ఐవిని తెలియగానే ఆత్మహత్యలు పెరిగిపోయినటువంటి రోజులు అవి. ఇప్పుడు తగ్గాయి కానండి. తెలియగానే రైలు బండి కింద బుర్ర పెట్టడం, పాయిజన్ తాగడం తెలుసు మాకు. కాబట్టి మాకు WHO గైడ్లైన్స్ ఏంటంటే, మీకు హెచ్ఐవి టెస్ట్ చేయబోతున్నాము, పాజిటివ్ వస్తే ఇలా ఉంటుంది, నెగిటివ్ వస్తే ఇలా ఉంటుంది అని ప్రిపేర్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇష్టపడితే రిటర్న్ కన్సెంట్ కూడా తీసుకోవాలండి, తీసుకొని చేయొచ్చు. అయితే ఇప్పటికి దాన్ని మన దేశంలో చాలా చోట్ల ఫాలో అవ్వట్లేదు. మేము అడిగితే మా మీద తిరగబడుతున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకు రిటర్న్ కన్సెంట్ ఇవ్వాలి మేము అని అడుగుతున్నారు. ఎందుకంటే మన దేశంలో కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఏంటి సమస్యలు అంటే, వారికి అవగాహన లోపం ఉన్నందువల్ల చెప్పిన వారి మీద వాళ్ళు ఎదురు తిరుగుతారు. అర్థమైందండి. హవెవర్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేస్తారు. మరి నేను ఇప్పుడు 3.5 దశాబ్దాలుగా అసలు మొట్టమొదటిసారిగా హెచ్ఐవి ప్రపంచంలోనికి వచ్చిన రోజునాడే 82-83 ప్రాంతంలోనే
87లో లండన్లో వెళ్ళి నేను లండన్లో హెచ్ఐవి మీద ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు కూడా హెచ్ఐవి గురించి ఈవేళ కూడా నేను ట్రీట్మెంటు పరిశోధనలో వర్క్ చేస్తూనే ఉన్నాను. కాబట్టి రెండోది వాలంటీర్గా చేస్తున్నాము. డబ్బు గురించి ధనం గురించి కాదండి. మా హాస్పిటల్కి ఎవరైనా వచ్చి మాకు డబ్బు లేదంటే మేము ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాం, మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి మాలాంటి వాళ్ళు కూడా ఇంకా సమాజంలో కొందరు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు కర్ణాటకలో పాజిటివ్స్ బయట పడ్డాయి కాబట్టి అంతా చర్చ అక్కడ కొనసాగుతోంది. కానీ ఈ ఆర్వీడీ మీద మీరు ఎన్నో అధ్యయనాలు చేస్తున్నారు కాబట్టి మీకు ఏ ప్రాంతంలో వీటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో కూడా మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి కొంత చెప్పేయగలుగుతారు. ఇప్పుడు ఎక్కడెక్కడ చేయాల్సింది 90% ఏంటంటే ఎక్కడెక్కడైతే గే కమ్యూనిటీ ఎక్కువగా ఉంటారో, ప్రపంచంలో మొట్టమొదటి కేసులు కూడా గే కమ్యూనిటీలోనే లాస్ ఏంజల్స్లో బయటపడ్డాయి, 4 స్వలింగ కాముకుల్లో. ఆ తర్వాత న్యూయార్క్లో 6 స్వలింగ కాముకుల్లో 1981లో బయటపడింది. కాబట్టి స్వలింగ కాముకులు మన దేశంలో కూడా ఇప్పుడు ఎక్కువైపోయారండి. మా హాస్పిటల్కి అట్లీస్ట్ వారానికి 3-4 సార్లు ఎవరో వస్తూనే ఉంటారు స్వలింగ కాముకులు. సార్ మన ఇండియాలో ఏ ప్లేసెస్ ఇమ్మీడియట్గా ఈ టెస్ట్ చేయాలి అంటే? ప్లేసెస్ అంటే నేను ఎప్పుడు కూడా మనకేంటంటే వీళ్ళు ఎఫిలియంట్ ఫ్యామిలీ కాబట్టి వీళ్ళకి వ్యాధి రాదని అలా చెప్పలేము, ఇలాగా వీళ్ళు స్లమ్స్లో ఉన్నారు వస్తుందని చెప్పడానికి వీరలేదు. కానీ నోటిఫైడ్ రెడ్ లైట్ ఏరియాస్లో చేయాలి. నోటిఫైడ్ అన్నాను నేను, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య నోటిఫైడ్ లేవండి, వాళ్ళ ఫ్యామిలీలో దూరిపోయి ఫ్యామిలీ ద్వారానే రెడ్ లైట్ ప్రాంతంగా మార్చేసి చాలాసార్లు పేపర్లు చూసి చెప్తున్నాను నేను. మూలవానిపాలెంలో పలానా ఇంట్లో 6 విటులు దొరికారని. 6 విట్లు ఒక దగ్గర ఎందుకుంటారండి, అన్లెస్ ఇట్ ఈజ్ ఏ సెంటర్ ఫర్ ఎంజాయ్మెంట్. కాబట్టి అలాగే నేను కామెంట్ చేయకూడదు, ఎందుకంటే మన దేశంలోని పరిస్థితులు బట్టి చెబుతున్నాను నేను. మసాజ్ సెంటర్స్ అంటారు, అక్కడ ఏం జరుగుతుందో భగవంతుడికి తెలుసు. ఏమండి, నా విషయం ఏంటంటే, నేను చెప్పడం ఏంటంటే, నా రూల్ అయితే ఒకప్పుడు మలేరియా ఉందా లేదా అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి గోడ మీద పేరు రాసి బోర్డు రాసేసేవారు. ప్రతి ఇంటికి వెళ్ళి, ఏమండి మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం తగ్గట్లేదా, మీ ఇంట్లో ఎవరికైనా తగ్గని దగ్గుందా, ఎవరైనా బరువు కోల్పోతున్నారా, ఎవరికైనా పీరియడ్స్లో వస్తున్నటువంటి ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా, తగ్గని చర్మ వ్యాధులు ఉన్నాయా, టీబీ ఉందా, తగ్గని జలుబు కూడానండి, జలుబు తలనొప్పి సైనసైటిస్ అంటాం మనం, అది కూడా తగ్గకపోతే హెచ్ఐవి ఉందేమో అని అనుమానం పట్టి టెస్ట్ చేయించుకోవాలి. శరీరంలో ఇది ఒక క్వశ్చనేర్ పట్టుకొని నేను తయారు చేసిన క్వశ్చనేరు. మేము ఆల్రెడీ ఒక ట్రైబల్ ఏరియాలో ఒక న్యూస్ పేపర్ సహాయంతో చేసాం కొంతకాలం క్రితం. ఇంటింటికి వెళ్ళి అది కాలమ్స్ అని నింపేసేసి ఆ కాలమ్స్లో ఇన్ని కాలమ్స్ మనకి ప్లస్ వచ్చాయి, వాళ్ళకి టెస్ట్ చేసేవచ్చు మనం. అలాగా మాస్ ఎగ్జామినేషన్ చేయాలండి. డిస్క్రిమినేషన్ తగదు, వీరికి రాదు వీరికి వస్తుంది, ఐ డోంట్ లైక్ ఇట్. ఈయనేమో మహారాజు గారి కొడుకు కాబట్టి నీకు రాదు, ఈయనేమో పెద్ద కూలి కొడుకు కాబట్టి వస్తుందంటే నేను ఊరుకోను నేను. సో ఎక్కడెక్కడైతే అసమానతలు వైద్య రంగంలో రాజ్యం వెళ్తున్నాయో అక్కడ వ్యాధులు కూడా రాజ్యం వెళ్తాయి. కాబట్టి అసమానతలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి ఒక్కరిని పరీక్ష చేస్తే ఈ పర్టికులర్ సెట్ అని లేదండి. గవర్నమెంట్ ఎన్నో మాస్ మీకు ఓటు ఉందా లేదని ఇంటింటికి వచ్చి ఈ మధ్య చేశారా సర్ర, మరి అలాగే ఆర్వీడీ చేయొచ్చు కదా, తప్పే ఉంది, తప్పలేదు. దానివల్ల ఏమవుద్ది, మనకి ఆరోగ్యం సమాజాన్ని మనం సృష్టించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఒక్కటి మాత్రం సమాజానికి చెప్పాల్సింది ఏంటంటే, ఒకప్పుడు హెచ్ఐవి అంటే మరణం, ఇప్పుడు హెచ్ఐవి అంటే మేనేజబుల్, ట్రీటబుల్, క్యూరబుల్ డిసీజ్. తగ్గే మందులు వచ్చాయి, తగ్గించే మందులు వచ్చాయి, నెగిటివ్ చేసే మందులు వచ్చాయి. కాబట్టి దాచుకోవద్దు. అలాగే లక్షల్లో ఖర్చు అవ్వదు, ఏదో 2,000, 3,000, 5,000 ఖర్చు అవుతుంది ప్రైవేట్ డాక్టర్ దగ్గర అయితే. గవర్నమెంట్ డాక్టర్ దగ్గర అయితే, అంటే ప్రభుత్వ ఆసుపత్రులు అయితే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక లోపం అని చెప్పను నేను, ఎనామలీ ఒకటి. ఏంటి ఎనామలీ అంటే, హెచ్ఐవికి మాత్రమే వైద్యం చేస్తున్నారు అక్కడ వాళ్ళు. అలా ఉండకూడదు.
హెచ్ఐవి తాలూకా కాంప్లికేషన్స్ వస్తాయి ప్రతి వారికి కూడా. ప్రమాదం చెప్పాను మీకు, కొందరికి హార్ట్ అటాక్ రావచ్చు, కొందరికి పక్షవాతం రావచ్చు, కొందరికి కళ్ళు గుడ్డైపోవచ్చు, కొందరు నాలుక మీద తెల్లని పోత వచ్చేసి ఓరల్ క్యాండిడేట్స్ అంటాము. ఏమి మింగలేడు, అన్నం తినలేడు, ఎదురుగుండా భోజనం ఉంటుంది, ఆకలి ఉండదు, ఈ గొంతుకంతా కూడా పూడుకుపోద్ది, కప్పుడైపోద్ది, నీళ్ళు కూడా తాగలేడు. అటువంటి కాంప్లికేషన్స్ కొందరికి ఉంటాయి. హెచ్ఐవితో పాటు హెచ్ఐవి రిలేటెడ్ వ్యాధులన్నింటినీ కూడా వైద్యం చేసినప్పుడు మాత్రమే కాంప్రహెన్సివ్గా మనం చేయొచ్చు. కానీ ప్రభుత్వ ఆసుపత్రులు ఏఆర్టీ కేంద్రాలు పెడుతున్నారు. కానీ ఏఆర్టీ కేంద్రాలు ఏదైనా కాంప్లికేషన్ వస్తే వాళ్ళని మీరు ఎక్స్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, ఒకవేళ ఆడికి బ్రెయిన్ ట్యూమరు వై హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారు తప్ప కేజీహెచ్లోనే ఈ విభాగం ఉంది, అక్కడికి వెళ్ళండి అని ఎవరైనా ఒకరు గైడ్ చేస్తే సమస్య మనకు బాగా తక్కువ అవుతుంది. కాబట్టి అది మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది, నేను 3 దశాబ్దాలకు గోల పెడుతున్నాను. ఈరోజు కూడా మీ ముందు కూడా నా వాయిస్, ఎందుకంటే వాయిస్లెస్ పీపుల్ మా హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు బయటకు వచ్చి అందరిలాగా యుద్ధాలు చేయలేరు. కాబట్టి వాళ్ళ తరఫున నా కోరిక ఏంటంటే హెచ్ఐవిని ఆరోగ్యశ్రీలో పెట్టండి, ఇన్సూరెన్స్ ఇవ్వండి వాళ్ళకి. ఎప్పుడైతే మీరు ఆరోగ్యశ్రీలో పెట్టారో పాజిటివ్ అయిన తర్వాత వాడికి పక్షవాతం వచ్చింది అనుకోండి, ట్రీట్మెంట్ జరుగుతుంది. హెచ్ఐవి పాజిటివ్కి హార్ట్ అటాక్ వచ్చింది, వైద్యం జరుగుతుంది వాడికి. హెచ్ఐవి పాజిటివ్ పిల్లలు లేరు ఆవిడకి, ఇప్పుడు మీరు ఐవీఎఫ్ కేంద్రాలకు కూడా ఫ్రీగా ఇస్తామంటున్నారు, వైద్యం జరుగుతుంది వాళ్ళకి. కాబట్టి మరొక పేరు పెట్టి పెట్టండి, వాళ్ళని ఆదుకోండి. నేను చాలాసార్లు అంటాను, కిడ్నీ జబ్బు ఉన్నోడికి మీరు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, గుండె జబ్బు ఉంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గుండె జబ్బు ఉన్నాడు 3 సార్లు పుట్టాడా? కిడ్నీ జబ్బు ఉన్నాడు 6 సార్లు పుట్టాడా? హెచ్ఐవి జబ్బు ఉన్నాడు వారితో పాటు సమానంగా వానికి హక్కులు లేవా? హెల్త్ రైట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. రాజ్యాంగంలో గుడ్ హెల్త్ అనేటటువంటి దాన్ని, ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్ అనేటటువంటి దాన్ని 20 నుంచి 23 ఆర్టికల్స్ మధ్యలో పొందుపరిచారు. సో రైట్ టు హెల్త్ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అది. కాబట్టి వాళ్ళకి హెల్త్ అందులో చూడండి. వాళ్ళు ఎందుకు పాపం బయటకు రావట్లేదు, ఈ వివక్షలు బయట రావట్లేదు. వారికే మీరు ఒక స్పెషల్గా హాస్పిటల్ పెట్టి, టీబీ హాస్పిటల్లో లేకపోతే కరోనా హాస్పిటల్ అని పేరు పెట్టినట్టుగా ఆర్వీడీ హాస్పిటల్ అని పేరు పెట్టండి. పెట్టి వారికి అన్నీ చూడండి. మీరు పౌష్టికాహారం ఇవ్వాలి, టెన్షన్ లేకుండా చూడాలి వాళ్ళకి. పాపం వాళ్ళకి నిత్యం ఆందోళన, ఎక్కడ తెలిసిపోతుందో బయటకని ఆందోళనలో జబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్. స్ట్రెస్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కాంప్రహెన్సివ్గా ఆలోచించండి. ఏదో ఈ పలానా మేము వైద్యం ట్రీట్మెంట్ టెస్ట్ చేసాము ఫ్రీగా, అక్కడితో మా పని అయిపోయిందంటే ఉపయోగం లేదు. పర్మనెంట్ సిస్టమ్ కాదు, తెలుసు కదా మీకు. అలా ఉండకూడదు. వైద్యం అనేది కాంప్రహెన్సివ్గా ఉండాలి. ఆ కోణంలో ప్రభుత్వాన్ని నేను అభ్యర్థిస్తున్నాను.